రాజమండ్రిలో టిడ్కో లబ్ధిదారులు రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇల్లు ఇస్తే బ్యాంక్ అధికారులు లోన్ల పేరుతో తమను వేధిస్తున్నారంటూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అసలు వివాదం ఏంటి? తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో టిడ్కో గృహాల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లకు సంబంధించిన లోన్లు కట్టాలంటూ బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించకపోతే ఇంటికి తాళాలు వేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాయర్లతో వచ్చి బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ 2500కు పైగా కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం జరగకపోతే చావే శరణ్యం అంటూ కొందరు బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అధిక మొత్తంలో వడ్డీలు వేయడమే కాకుండా తమకు తెలియకుండా లోన్లు ఎలా మంజూరు చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ రుణాల సొమ్ము మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి పడిందని, అసలు ఆ డబ్బు తమ చేతికి అందలేదని చెప్తున్నారు. మాకు రుణాలు ఇవ్వలేదండి, డబ్బులు ఏమి ఇవ్వలేదండి. కానీ బ్యాంకు వాళ్ళు మాత్రం వచ్చి మమ్మల్ని బాగా వేధిస్తున్నారండి. మీరు 8వ తారీఖు మీకు డెడ్ లైన్ రాకపోతే సీలేసేస్తాం మీరు ఖాళీ చేయకపోతేనే అని చాలా రుబాబు కింద మాట్లాడారు. తమ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలకు కేటాయించిన టిడ్కో గృహాల లోన్లు మాఫీ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.